బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారి ఇంటి ముందుకు వచ్చి అనుకోని ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. జూన్ 15 నుంచి జూన్ 25 లోపుగా జరగబోయేది ఇదే. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది, ఆమెతో ఏ ఒక్క మాట అనాలి, జూన్ 15 నుంచి జూన్ 25 మధ్య లోపుగా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. మకర రాశి వారికి ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా కొన్ని సంకేతాలను పరిశీలిస్తే ఈ కాలంలో మకర రాశి వారి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అయితే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 15 నుంచి జూన్ 25 మధ్యలో ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో కొత్త మార్పులు అయితే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్త్రీ మీకు పూర్తిగా కొత్త వ్యక్తి కాకపోవచ్చు, కానీ చాలా కాలంగా దూరమైన బంధువు, పాత స్నేహితురాలు, సహ ఉద్యోగి లేదా మీ జీవితంలో ఒకప్పుడు ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి మరలా ఎదురుపడవచ్చు. ఆమె రాక యాదృచ్ఛికంగా అయితే కాదు అని అయితే చెప్పుకోవచ్చు. దీని వెనుక దేవుని సంకల్పం ఉండవచ్చని జ్యోతిష సంకేతాలు అయితే చెబుతున్నాయి. అయితే మకర రాశివారు సాధారణంగా కష్టపడే స్వభావం కలవారు. తమ భావోద్వేగాలను బయట పెట్టరు, కానీ ఈ సమయంలో మీ ముందుకు వచ్చే ఆ వ్యక్తి మీ మనస్సులో దాగి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం తీసుకురావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ స్త్రీతో మీరు మాట్లాడే మాట చాలామంది అవకాశాలను గుర్తించకుండా కోల్పోతారు అని అయితే చెప్పుకోవచ్చు. కానీ మీరు వినయంతో, గౌరవంతో మీ రాకకు కారణం ఏమిటి అని అడిగితే మాత్రం మీకు ఒక కొత్త మార్గం మీ ముందుకు తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీకు ఆర్థిక విషయంలో కూడా కొన్ని మంచి వార్తలు అయితే వినిపించే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా డబ్బు ఆగిపోయి రాకపోవడం అయితే ఈ సమయంలో మీ చేతికి ఆ డబ్బు అందుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారాల్లో కొత్త పరిచయాలు, కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మడం మంచిది కాదు. మీకు ఎదురయ్యే వ్యక్తి చెప్పే విషయాలను జాగ్రత్తగా అయితే పరిశీలించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మకర రాశి వారు బలం, సహనం అదే మీకు ఈ సమయంలో కూడా రక్షగా అయితే నిలుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే జూన్ 15 తర్వాత మీ ఇంటి వాతావరణంలో కూడా కొన్ని మార్పులు అయితే కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగే అవకాశం ఉంటుంది. ఇంటిలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. మరికొందరికి మకర రాశి వారికి ఈ కాలంలో దైవానుగ్రహం ప్రత్యేకంగా లభించవచ్చు. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న కోరికలు నెరవేరే దిశగా అయితే చేరుకోవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అందుకనే ప్రతిరోజు ఉదయాన్నే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మంచిది. మిత్రులారా, జీవితంలో కొన్ని సంఘటనలు ముందుకు సాగాలి అంటే సాగే ముందే కొన్ని సంకేతాల రూపంలో అయితే వస్తాయి. అలాంటివి గుర్తించని వారు అవకాశాలను అందిపుచ్చుకున్నట్లు అవుతాయి. అలాగే జూన్ 15 నుంచి జూన్ 25 మధ్యలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త పరిచయాన్ని గౌరవంగా అయితే స్వాగతించండి. ఎందుకు అంటే వారు ఎవరో ఒకరు మీ భవిష్యత్తుకు కీలకమైన మార్పుకి కారణం కూడా కావచ్చు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదురైన కష్టాలు తగ్గి కొత్త ఆశలు మొదలయ్యే సమయం దగ్గర పడుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. సానుకూలంగా ఆలోచనలతో ఉంటే దేవుడిపై విశ్వాసం అయితే ఉండవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక చిన్న పరిచయం, ఒక చిన్న మాట ఒక పెద్ద మార్పుకి నాంది కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే మిత్రులారా, చాలామంది జీవితంలో కొన్ని సంఘటనలు ముందే నిర్ణయింపబడి ఉంటాయని పెద్దలు చెబుతారు. మనం ఎవరిని ఎప్పుడు కలుస్తాము, ఎవరు మన జీవితంలోకి వచ్చి ఏ మార్పు తీసుకొస్తారు చాలా సందర్భాల్లో మనకి ముందుగానే తెలుస్తుంది. కానీ జూన్ 15 నుంచి జూన్ 25 మధ్యలో కాలంలో మకర రాశి వారికి అలాంటి ఆశ్చర్యకరమైన పరిణామాలు అయితే తీసుకురావచ్చని జ్యోతిష సంకేతాలు అయితే సూచిస్తున్నాయి. ఈ సమయంలో మీ ఇంటి ముందుకు లేదా మీ సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రదేశంలో ఒక స్త్రీకి
ఎదురుపడే అవకాశం ఉంటుంది. అయితే ఆమె సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఆమె ద్వారా మీకు ఒక విలువైన సమాచారం అందవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి క్లారిటీ అయితే రావచ్చు. కొందరికి ఉద్యోగ అవకాశం, మరికొందరికి వ్యాపార అభివృద్ధి, ఇంకొందరికి కుటుంబ సభ్యుల మధ్య శుభవార్త వినిపించే అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా మకర రాశివారు ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు. చేసిన కష్టానికి తగిన ఫలితం రాకపోవటం, నమ్మిన వ్యక్తుల వల్లే నిరాశ చెందటం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వంటి అనేక పరిస్థితులు కూడా మిమ్మల్ని వెంబడిస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ క్రమంగా మార్చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ కాలంలో మీ మాటకు ప్రత్యేకమైన విలువ పెరుగుతుంది. మీరు చేసే ఒక మంచి పని, మంచి మాట, చెప్పే ఒక చిన్న సహాయం, చూపించే ఒక చిన్న ప్రేమ మీ భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అయితే తీసుకురావచ్చు. అందుకనే ఈ రోజుల్లో ఎవరికైనా మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని వినయాన్ని పెంచుకుంటాం మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కొందరు మకర రాశి వారికి పాత బంధాలు తెగి కలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది. అలాగే చాలా సంవత్సరాలుగా మాట్లాడని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ రావచ్చు. మీ జీవితంలో ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన వ్యక్తి మరలా మీ ముందుకు రావచ్చు. ఆ పరిచయం మీ మనస్సులో ఉన్న బాధలను తొలగిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాలను చిన్నవిగా భావించి వదిలేయకండి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేసే అవకాశాలు చాలా సాధారణమైన రూపంలోనే వస్తాయి. ఒక పరిచయం, ఒక ఆహ్వానం, ఒక సమావేశం లేదా ఒక చిన్న పరిణామం కూడా మీ భవిష్యత్తుకు కొత్త దారిని అయితే చూపించవచ్చు. ఆర్థిక పరంగా కూడా చూస్తే నిలిచిపోయిన పనులు కదలటం ప్రారంభమవుతాయి. రాకపోయిన డబ్బు కూడా రావచ్చు. అప్పు ఇచ్చిన మొత్తం తిరిగి చేతికి అందవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లభించవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయంలో కూడా మంచి పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంటిలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు కూడా రావచ్చు. సంతానం కోసం ఆందోళన పడుతున్న వారికి కూడా శుభవార్త వినిపించవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం చాలా బలంగా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేదా సాయంత్రం కొద్దిసేపు దైవనామస్మరణ చేస్తే మనశ్శాంతి పెరుగుతుంది. మీలోని నెగిటివ్ ఆలోచనలు తొలగి కొత్త ఉత్సాహం కూడా పెరుగుతుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, జూన్ 15 నుంచి జూన్ 25 మధ్యలో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన వెనుక కూడా ఒక ప్రత్యేకమైన సందేశం ఉండవచ్చు. కాబట్టి అలాంటి అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా అయితే గమనించండి. ఎందుకు అంటే ఈ కాలంలో జరిగే ఒక చిన్న పరిచయం, ఒక సంభాషణ లేదా ఒక నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. దేవుడు మీకు తలుపులు తెరిచినప్పుడు ధైర్యంగా ముందుకు అడుగు వేయడమే. ఎందుకు ధైర్యంగా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవారే సరైన వారు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారికి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ అనుకోకుండా నిలబడుతుంది, ఆమెతో ఏ ఒక్క మాట చెప్పాలి, జూన్ 15 నుంచి జూన్ 25 మధ్య ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.